హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండోయ్, ఇది చూసారా? ఏంటంట, అల్లుడు స్టేటస్ పెట్టారు, మై వైఫ్ ఈజ్ మై లైఫ్ అని. అతను అల్లుడు కాదండి, కొడుకండి, కొడుకు. అదే కొడుకు స్టేటస్ పెడితే. ఏమండోయ్, ఇది చూసారా? ఏంటట, మన కొడుకు స్టేటస్ పెట్టాడు. ఏమని పెట్టాడు? మై వైఫ్ ఈజ్ మై లైఫ్ అని. వీడి కొడుకు కాదండి, కొరువి దెయ్యం. పెళ్ళం వచ్చాక అమ్మనే మర్చిపోయాడండి. ఏం మందు పెట్టిందో ఏంటో ఆ రాక్షసి, నన్ను నా కొడుకుని విడదీసేసిందండి. మోసం మోసం మోసం, ఆన్లైన్ షాపింగ్ అంతా మోసం. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నీకు డ్రెస్ ఆర్డర్ చేశాను కదా, డ్రెస్ వచ్చింది కానీ ఆ అమ్మాయి రాలేదు. నీకు ఏదో అమ్మాయి వస్తే నీకు తోడుగా ఉంటుంది కదా అని. సారీ. డాక్టర్కి పేషెంట్కి మధ్య సంభాషణ. డాక్టర్ డాక్టర్ చెప్పండి. అదేంటి నిన్న అపాయింట్మెంట్ తీసుకొని ఈరోజు వచ్చారు? నిన్న బాగోలేదు అందుకే రాలేదు. నిన్న బాగోలేనప్పుడు నిన్న కదా రావాలి, ఈరోజు ఎందుకు వచ్చారు? మా దగ్గర వాళ్ళ ఇంట్లో పెళ్ళైతేనే నాకు ఒంట్లో బాగోలేదు అని వెళ్ళలేదు. మరి మీ దగ్గరికి ఎట్లా వస్తాను? సరే సరేలే, ఇంతకీ మీకు ప్రాబ్లం ఏంటి? నిన్న ఆయాసం వచ్చింది సార్, వెళ్ళి స్కానింగ్ తీసుకొనిరా. ఇదిగోండి సార్ రిపోర్ట్లు. మీ ఊపిరితిత్తుల దగ్గర బొద్దింక ఉంది, ఆపరేషన్ చేయాలి, 3 లక్షలు ఖర్చు అవుతుంది. ఏంటి, బొద్దింక ఉన్నందుకు 3 లక్షల రూపాయలా? నాకేం అవసరం లేదు ఆపరేషన్. హిట్ కొంచెం నోట్లో కొడితే అదే చనిపోతుంది. హిట్ కొడితే పోయేది బొద్దింక కాదు, నువ్వు పైకి పోతావు. పోతే పోతాను, నీకు మాత్రం 3 లక్షల రూపాయలు ఇవ్వను కాక ఇవ్వను. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం రా. నేను రాను, నువ్వు వెళ్ళు. ఎందుకు రారు? మా అమ్మ వాళ్ళంటేనే మీకు చిన్న చూపు. ఒసే ఆ పాపు, ఇప్పుడు నువ్వు ఒక షాపుకి వెళ్ళావనుకో, నీకు నచ్చిన చీర కొని తీసుకొని వచ్చావు. అప్పుడు షాప్ వాడు అన్నాడు, చీర సూపర్గా ఉంటుంది, కలర్ ఎలిసిపోదు అని అన్నాడు. అప్పుడు ఇంటికి తీసుకొని వచ్చిన తరువాత కలర్ ఎలిసిపోతుంది. మళ్ళీ నువ్వు తిరిగి ఆ షాప్కి వెళ్తావా? ఎందుకు వెళ్తాను? జన్మలో వెళ్ళను. నేను కూడా అంతే, నేను మీ ఇంటికి జన్మలో రానుగాక రాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.